వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. టాపిక్ నెంబర్ 9, పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల అనంతర యుగం. ఈ కాన్సెప్ట్ నుంచి రైల్వే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్ మౌర్యన్ పీరియడ్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత గుప్త సామ్రాజ్యం ఏర్పడిందనమాట. సో ఆ గుప్త సామ్రాజ్యం ఏర్పడక ముందు మౌర్య అనంతర యుగం అనేది ఒకటి ఉంది. దీని కాలం సుమారు క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 300 వరకు ఉందన్నమాట. ఈ కాలంలో పెద్ద సామ్రాజ్యం ఏర్పడలేదు, కానీ కేంద్ర ఆసియా మరియు భారతదేశం మధ్య రాజకీయ సంబంధాలు ఉండేవి. మౌర్య సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత, పతనం అయిపోయిన తర్వాత మౌర్యుల అనంతర యుగం అనేది ఒకటి ఏర్పడిందనమాట. దాని తర్వాత గుప్త సామ్రాజ్యం అనేది వచ్చింది. సో ఇప్పుడు కీ పాయింట్స్ అబౌట్ ద మౌర్య ఎంపైర్, మౌర్య సామ్రాజ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో మౌర్య సామ్రాజ్యం ఎక్కడ అంతమైపోయింది, తర్వాత పోస్ట్ మౌర్య సామ్రాజ్యం ఎప్పుడు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. మౌర్య సామ్రాజ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 322 నుంచి 187 వరకు భారత ఉపఖండంలో ఆధిపత్యం వహించింది. ఇది భారతీయ ఉపఖండంలో అతిపెద్ద రాజకీయ సంస్థగా ఉండేది. సో ఇది మౌర్య సామ్రాజ్యం గురించి. సో అప్పుడు పాటలీపుత్ర అనేది రాజధానిగా ఉండేదన్నమాట ఈ మౌర్య సామ్రాజ్యం ఉండేటప్పుడు. సో అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ సామ్రాజ్యం 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చిన వంశం శుంగవంశం. ఈ శుంగవంశం ఎప్పుడు వచ్చింది? పోస్ట్ మౌర్యన్ పీరియడ్, అంటే మౌర్య సామ్రాజ్యం అనేది అంతమైపోయిన తర్వాత ఈ శుంగవంశం అనేది వచ్చింది. పుష్యమిత్ర శుంగ 185 బీసీలో ఈ శుంగవంశాన్ని స్థాపించారనమాట. ఇది మ్యాటర్. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ భారతీయ రాజవంశం తమ పాలకుల చిత్రాలతో నాణ్యాలు ముద్రించింది? ఆప్షన్ ఏ పేష్వా వంశం, ఆప్షన్ బి రాష్ట్రకూట వంశం, ఆప్షన్ సి శాతవాహన వంశం, ఆప్షన్ డి పాండ్య వంశం. మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ద శాతవాహన వంశం అన్నమాట. సో శాతవాహనులు తమ పాలకుల చిత్రాలతో నాణ్యాలు ముద్రించి తొలి భారతీయ రాజవంశం అన్నమాట. వీరు సీసం నాణ్యాలను పరిచయం చేశారు, అలాగే వెండి, తామ్రం, కంచు నాణ్యాలను కూడా విడుదల చేశారు. సో ఇది కూడా మనకి క్వశ్చన్స్ రూపంలో అడిగే అవకాశం ఉంటుంది. సీసం నాణ్యాలు ఎప్పుడు వచ్చాయంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో వచ్చాయి. ఎవరు విడుదల చేశారంటే శాతవాహనులు విడుదల చేశారన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రూపంలో కూడా మనకి ఈ ఇయర్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాణభట్టుడు ఏ రాజుకు ఆశ్రయ కవి? ఆప్షన్ ఏ చంద్రగుప్తుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి అశోకుడు, ఆప్షన్ డి సముద్రగుప్తుడు. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హర్షవర్ధన. బాణభట్టుడు హర్షవర్ధనుడి ఆశ్రయ కవి. ఆయన రచించిన హర్ష చరిత్ర ఈ చరిత్రకు ప్రసిద్ధి చెందిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కనిష్కుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ చోళ వంశం, ఆప్షన్ బి పల్లవ వంశం, ఆప్షన్ సి కుషాణ వంశం, ఆప్షన్ డి మౌర్య వంశం. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, కుషాణ వంశం. కనిష్కుడు కుషాణ వంశానికి చెందిన శక్తివంతమైన రాజు. 78 ఏడీలో శక సంవత్సరం ప్రారంభించాడు. కాశ్మీర్లో 4వ బౌద్ధ సంఘాన్ని నిర్వహించాడు. కనిష్కుడు కుషాణ వంశానికి ప్రసిద్ధి చెందిన రాజు అనమాట, శక్తివంతమైన రాజు. సో మనకి ఇక్కడ మౌర్య వంశానికి చెందిన వారు ఎవరంటే అశోకుడు అవుతారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శకకాలం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 58 క్రీస్తు పూర్వం, ఆప్షన్ బి 78 క్రీస్తు పూర్వం, ఆప్షన్ సి 58 క్రీస్తు శకం, ఆప్షన్ డి 78 క్రీస్తు శకం. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 78 AD.
శకకాలం 78 క్రీస్తు శకంలో కనిష్కుడు ప్రారంభించాడు. ఇది భారత జాతీయ క్యాలెండర్గా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు మన క్యాలెండర్ అనేది దేని నుండి తీసుకోబడిందంటే కనిష్కుడు ప్రారంభించిన శకకాలం నుండి తీసుకోబడింది. ఈ శకకాలాన్ని ఎవరు ప్రారంభించాడంటే కనిష్కుడు ప్రారంభించాడు. ఎప్పుడంటే 78 క్రీస్తు శకంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది గ్రూప్ డి 2018లో ఇచ్చిన క్వశ్చన్. కుషాన రాజుల్లో ప్రసిద్ధి చెందినవాడు ఎవరు? అతను కుషాన వంశానికి 3వ పాలకుడు. సో కుషాన రాజుల్లో చాలామంది ప్రసిద్ధి చెందినవాడు ఉన్నారు. అయితే కుషాన వంశానికి 3వ పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కృతవర్మ, ఆప్షన్ బి కృష్ణదేవరాయ, ఆప్షన్ సి కౌటల్యుడు, ఆప్షన్ డి కనిష్కుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి కనిష్కుడు అవుతుంది. సో కుషాన వంశానికి చెందిన కనిష్కుడు 3వ పాలకుడు. అతని రాజధాని పురుషపురం అన్నమాట. సో ఇప్పట్లో పెషావర్ అంటారు దాన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కుషానులు భారతదేశం ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో తమ అధికారం ఏ శతాబ్దం క్రీస్తు పూర్వం ఆరంభంలో స్థాపించారు? కుషానులు తమ అధికారాన్ని ఏ శతాబ్దంలో ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 3వ, ఆప్షన్ బి 4వ, ఆప్షన్ సి 1వ, ఆప్షన్ డి 2వ. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ మొదటి. కుషానులు 1వ శతాబ్దం క్రీస్తు పూర్వం సుమారు 15 ADలో భారతదేశం ఉత్తర పశ్చిమ సరిహద్దుల్లో తమ అధికారం స్థాపించారు. కుజుల కద్వీసెస్ ఈ వంశ స్థాపకుడు అనమాట. ఈ కుషాన వంశ స్థాపకుడు ఎవరు? కుజుల కద్వీసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒడిస్సాలో ఉన్న ఉదయగిరి హతీ గుఫా శాసనం ఏ కళింగ రాజు ద్వారా రాయబడింది? ఒడిస్సాలో ఉన్న ఉదయగిరి హతీ గుఫా శాసనం ఏ కళింగ రాజు ద్వారా రాయబడింది? సో ఒడిస్సాలో మనకి కళింగ యుద్ధం అనేది జరిగింది. సో అది గుర్తుంది కదా మీకు. ఆప్షన్ ఏ కరావేలు, ఆప్షన్ బి మహేంద్ర, ఆప్షన్ సి బింబిసారుడు, ఆప్షన్ డి అశోకుడు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ కరావలి కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఒడిస్సాలో ఉదయగిరి హతీ గుఫా శాసనం కళింగరాజు కరావేలు ద్వారా లిఖించబడింది. ఇది ప్రాకృత భాషలో రాయబడింది మరియు ఇది భారత పురావస్తు చరిత్రలో ప్రాముఖ్యమైనది. సో మనకి మౌర్య పీరియడ్లో మౌర్యుల సామ్రాజ్యంలో ఏ భాష ఉందంటే ప్రాకృతి భాష. సో మీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్స్లో మౌర్య సామ్రాజ్యం కనిపిస్తే, మౌర్య పీరియడ్ కనిపించేసి కింద ఆప్షన్స్లో లాంగ్వేజ్ అనేసి కనిపిస్తే ఖచ్చితంగా అది ప్రాకృతి లాంగ్వేజే అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో ఈ వీడియో అనేది అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.